అన్వేషి టీవీ ప్రేక్షకులకు స్వాగతం। ఈ రోజు మనము ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన పెరికే వరప్రసాద్ రావు గారితో ఉన్నాము। ప్రైజ్ లార్డ్ సార్। నా పేరు పెరికే వరప్రసాద్ రావు। ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్గా నేను 2 రాష్ట్రాల్లో అదేవిధంగా ఇండియా వ్యాప్తంగా క్రైస్తవుల మీద దాడుల గురించి, దళిత క్రైస్తవులకు రక్షణ గురించి, దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను। వీ డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళిత్స్। దళిత్స్ ఎవరైతే ఉన్నారో హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్, వాళ్ళల్లో క్రైస్తవ మతం తీసుకున్న వాళ్ళకి రిజర్వేషన్స్ కోల్పోతున్నారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు మత స్వేచ్ఛ కల్పించాలని నేను ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాను। అంత మాత్రమే కాకుండా ఇంకా చర్చెస్ మీద మత బోధలపై దాడులు జరుగుతున్నాయి। ఆ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। తక్షణమే అలాంటి దాడులు నిలిపివేయాలని, అలాంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని క్రైస్తవులకు, శాంతి కాముకులైన క్రైస్తవులకు రక్షణ కల్పించాలని మా సంస్థ తరఫున మేము నిరంతరం పనిచేస్తున్నాం। మీరు నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ కదా సార్, దాని తరపున మీరు చేపట్టిన కొన్ని ముఖ్య విశేషాలు మాకు తెలపండి। రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మేము అనేక కార్యక్రమాలు చేశాము। ఇటీవల తిరుపతిలో క్రైస్తవుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో మేము అక్కడ వెళ్ళి మా టీం అంతా అక్కడ పనిచేయడం జరిగింది। ఎవరైతే హిందువులే వాళ్ళ ఇళ్ల మీద క్రాస్ బొమ్మ వేసుకొని ఇది క్రైస్తవులు చేస్తున్నారు, మత మార్పులు చేస్తున్నారని క్రైస్తవుల మీద దాడులు జరుపుతున్నారు, అలాంటివి తగదని మేము అక్కడ శాంతి ర్యాలీ పెద్ద ఎత్తున 15,000 మందితో తిరుపతి టౌన్లో మేము చేయటం జరిగింది। అది చాలా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది। అంతకు మాత్రమే కాకుండా హూ బిలాంగ్స్ టు 59 సబ్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో దళితులు, పిలుపు, యాకోబు, జాకోబు, మత్తయ్య అని పేర్లు పెట్టుకుంటే వాళ్ళని బీసీసీలో పెడుతున్నారు। అది తప్పు। కులాన్ని బట్టి సర్టిఫికేట్ ఇవ్వండి, మతంతో జోడించొద్దు। అయితే ఇప్పుడు నా కూతురికి నా కొడుకు జవహర్లాల్ నెహ్రూ పేరు పెడతా, నాకు బ్రాహ్మణ్ సర్టిఫికేట్ ఇస్తారా? లేదా నా కూతురికి ఇందిరాగాంధీ పేరు పెడతా, బ్రాహ్మణ్ సర్టిఫికేట్ ఇస్తారా? అలా అని నా కూతురికి ఈరోజు ఫ్లోరా జోన్స్ అని పెట్టా, క్రిస్టియన్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? మేము అడిగేది ఏంటంటే దళితులకు మత స్వేచ్ఛ ఇవ్వండి, రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వండి। వీ డిమాండ్ రిలీజియస్ ఫ్రీడమ్ ఫర్ దళిత్స్ అన్నదే మాది మెయిన్ కాన్సెప్ట్। క్రిస్టియన్ రైట్స్ తరఫున కానీ ఇంకేమన్నా సంస్థలు, అసోసియేషన్స్ మీకు ఉన్నాయా? మాది క్రిస్టియన్ రైట్స్తో పాటు కొన్ని సాంఘిక సేవా కార్యక్రమాలు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో నేను మా ఏలూరు బిషప్ గారు లేట్ జాన్ ములగాడు గారి పేరు మీద నేను సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించడం జరిగింది। మా నాన్నగారు రోమన్ క్యాథలిక్లో టీచర్గా పనిచేసేవాళ్ళు మా నాన్నగారు। అదేవిధంగా మా అమ్మగారు బాప్టిస్టు। మా బిషప్ గారి పేరు మీద ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్న తలంపుతో 2005లో నేను సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థని మేము రిజిస్ట్రేషన్ చేయించి దానికి ఎఫ్సిఆర్ఏ, ఆడిట్ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ అన్నీ పెట్టుకొని అనేక మంది పేదలకు ట్రైబ్స్ ఇండియా, నాబార్డు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్, తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పటికీ దాదాపు 25,000 మందికి మేము మహిళలకి జూట్ బ్యాగ్ శిక్షణ, ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది। అదేవిధంగా సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున గిరిజనులకి ఎవరైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ తరఫున సహకారంతో, స్కిల్ డెవలప్మెంట్ స్పాన్సర్తో గిరిజనులకి ఈ రోజున మేము పోలవరంలో డ్రైవింగ్ స్కూల్ పెట్టి 100 మంది గిరిజన పిల్లలకు మేము శిక్షణ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేస్తున్నాం। అదేవిధంగా కొంతమందికి వెహికల్స్ కొనిపించి ప్రభుత్వం తరఫున మేము చేస్తున్నాం। ఆ రకంగా సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఇప్పటికీ 95 మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది। మెడికల్ క్యాంపుల వల్ల ప్రతి పేద వాళ్ళకి మందులు అందాలి, ప్రతి వాళ్ళకి మంచి కాస్ట్లీ మందులు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్ డాక్టర్స్ని, అదేవిధంగా గవర్నమెంట్ స్టాఫ్ని యూటిలైజ్ చేసుకొని మా మెడిసిన్స్ నేను స్పాన్సర్ ఇస్తూ ఇప్పుడు అనేక కార్యక్రమాలు, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు మెడికల్ క్యాంపులు, అదేవిధంగా ఉద్దానం కిడ్నీ బాధితులకి జరుగుతున్నప్పుడు మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది। ఇంకా అదేవిధంగా అనేక వర్షాభావంలో చెన్నై వెళ్ళి మేము మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది మా సంస్థ తరఫున। అనేక మందికి మెడికల్, డ్రైవింగ్ స్కూల్ అండ్ జూట్ బ్యాగ్స్ మేకింగ్, బ్యూటిషియన్ కోర్స్, అదేవిధంగా ఇంకా అనేకమైన ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం। సెయింట్ జాన్స్ వెల్ఫేర్ సొసైటీ మీరు ఎప్పుడు స్థాపించారు, ఏ ఉద్దేశంతో స్థాపించారో చెప్పండి। సెయింట్ జాన్ వెల్ఫేర్ సొసైటీ మేము 2005 జూలై 7th మేము 7th జూలై స్టార్ట్ చేయడం జరిగింది। అనేక మంది పేద మహిళలకు, క్రైస్తవ మతంలో ఉన్న పేదలకు, అదేవిధంగా అందరికీ కూడా మేము నాన్ క్యాస్ట్, నాన్ రిలీజన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేము ఈ రోజున 25,000 మందికి జూట్ బ్యాగ్స్లో శిక్షణ ఇవ్వడం జరిగింది। మాకు వరల్డ్ విజన్ ఇండియా, వార్డ్ అండ్ డీడ్, అదేవిధంగా సేవా భారతి సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వాలతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వాళ్ళ స్పాన్సర్షిప్ తీసుకొని
గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ట్రైఫడ్ అని ఒక సంస్థ ఉంది, ట్రైబ్స్ ఇండియా, వాళ్ళ సంస్థతో కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్కాలర్షిప్స్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. దానివల్ల మహిళల జీవితాల్లో వెలుగు చూడటమే కాకుండా వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ అనేది మేము వెలికి తీసి వాళ్ళని ఒక మనోధైర్యాన్ని కల్పించి వాళ్ళని చిన్న చిన్న కుటీర పరిశ్రమగా పెట్టుకుని ఈ రోజున వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న మా పిల్లలను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంకా మా సంస్థ తరఫున అనేకమైన మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, మెగా క్యాంప్స్ ఎన్నో స్లమ్స్ ఏరియాల్లో మేము విజిట్ చేసి అక్కడ వాళ్ళ నీడ్ని గుర్తించి మేము ఎన్నో మెడికల్ క్యాంపులు చేయడం జరిగింది. భవిష్యత్తులో మేము ఇంకా అంబులెన్సులు కొని పేద ప్రజలకు ఉచితంగా సేవ చేయాలన్న ఉద్దేశం ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక ఓన్గా డ్రైవింగ్ స్కూల్ కూడా పెట్టాలన్న ఆలోచన ఉంది. దాని గురించి మేము ప్రయత్నాలు చేస్తాం. క్రైస్తవ సమాధుల విషయాలపై మీ స్పందన. భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది పెట్టడం జరిగింది. హిందువులకి ఎంత ఈక్వాలిటీ ఉందో క్రిస్టియన్స్కి అంత ఈక్వాలిటీ ఉండాలి. హిందువులకి ఎంత స్వేచ్ఛ ఉందో క్రిస్టియన్స్కి అంత స్వేచ్ఛ ఉండాలి. ముస్లిమ్స్కి అంత స్వేచ్ఛ ఉండాలి. సమానత్వం ఉండాలి, సౌభ్రతత్వం ఉండాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రియాంబుల్ అనేది రాయటం జరిగింది. రాజ్యాంగంలో ప్రియాంబుల్ అన్నది గుండె లాంటిది. గుండె పనిచేయకపోతే మనిషి బతకడు. ప్రియాంబులు మనుగడలో లేకపోతే రాజ్యాంగానికి విలువ లేదు. కానీ ఈ ప్రస్తుతం భారతదేశంలో క్రైస్తవులని చాలా చిన్నచూపు చూస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. అందరికీ బరెల్ గ్రౌండ్లు ఇచ్చి, సమాధుల తోటలు ఇచ్చి, క్రైస్తవులకు మాత్రం బరెల్ గ్రౌండ్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. భారత రాజ్యాంగంలో ఉంది వీళ్ళ బాబు సొమ్ము కాదు, లేకపోతే వీళ్ళ సొమ్ములు మేము ఆస్తులు మేము అడగట్లా. భారత రాజ్యాంగంలో ఎక్కడైతే ఉందో ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం మాకు క్రైస్తవులకి ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి క్రైస్తవులకి సమాధుల తోటగా కేటాయించాలి. అదేవిధంగా మెట్రో సిటీస్, ఇప్పుడు సికింద్రాబాద్లో ప్రతి వార్డుకి మాకు సమాధుల తోటలు అనుగ్రహించాలి. ఈ రోజున సమాధుల తోట మాకు బైబిల్లో మాకు ప్రధానమైన అంశం కనుక సమాధుల తోట మాకు ముఖ్య ఉద్దేశం ఉంది. సమాధుల తోట కంపల్సరీగా ల్యాండ్ ప్రభుత్వం లేకపోతే కొనైనా మాకు ఇవ్వాలన్నది భారత రాజ్యాంగంలో ఉంది. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సమాధుల తోటలు గ్రాంట్ చేయాలని ఉప్పల్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసాం. ఉప్పల్లో ల్యాండ్ లేదని ఒక ఎమ్మెల్యే అంటాడు, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ల్యాండ్ లేకపోయినా మేము కొనిస్తామని మా ఓట్లతో వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు, పబ్బం గడుపుకుంటున్నారు. కానీ మాకు ఇంతవరకు భారతదేశంలో కానివ్వండి, జిల్లాల్లో కానివ్వండి, రాష్ట్రాల్లో కానివ్వండి సమాధుల తోటకి, బరెల్ గ్రౌండ్లకి మాకు స్థలాలు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. దాని మీద నిరంతరం మేము పోరాటం చేస్తున్నాం. పాస్టర్లపై జరిగే దాడులు, అలాగే చర్చిలపై జరిగే దాడులు, వాటిపై మీ స్పందన. ఇందాక చెప్పినట్టు భారతదేశం సెక్యులర్ కంట్రీ. ఇండియాలో మనకు రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది. కానీ భారత రాజ్యాంగంలో ఈ రిలీజియస్ ఫ్రీడమ్ను ఉల్లంఘించి కొంతమంది ఉద్దేశపూర్వకంగా దాడులు చేసి వాళ్ళ వైపు తిప్పుకోవాలని, దాడులు అంటే వాళ్ళకి మాకు వాళ్ళెవరో మాకు తెలియదు, మేమెవరో వాళ్ళకి తెలియనప్పటికీ కొంతమంది ఆర్ఎస్ఎస్ అని, బీజేపీ అని కొన్ని మతస్థ పార్టీలు వచ్చి మా మీద దాడులు చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అనేది మేము ఉదాహరణకి ఒక సంజయ్ పాస్టర్ గారు వికారాబాద్లో చంపారు. అతన్ని ఎంత దారుణంగా చంపారంటే 9 పోట్లు పొడిచారు, 9 ఆర్గన్స్కి డ్యామేజ్ అయిపోయినాయి. హాస్పిటల్లో ఆయన 9 రోజులు బతికి చనిపోయాడు. అక్కడ ఎస్పీ గారిని మేము వెళ్ళి కలవడం జరిగింది. ఏంటి అంటే క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు, బీజేపీ పార్టీ వైపు తిరగట్లేదు. క్రైస్తవులు మా వైపు తిరగాలంటే వీళ్ళ మీద దాడులు చేస్తే మా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని ఉంచుంటారు అని కొన్ని పార్టీలు అపోహపడుతున్నాయి. అది చాలా తప్పు. మీరు క్రైస్తవులను మీ వైపు తిప్పుకోండి, అభ్యంతరం లేదు. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. క్రైస్తవులు అన్నది ఒక పార్టీకి ముడిపెట్టుకుని ఉండరు. క్రైస్తవులు మీతో ఉండాలంటే ప్రేమతో సాధించుకోండి, ప్రేమతో పొందండి. మా పాస్టర్స్ అమాయకులు, మత బోధకులు, వాళ్ళు ఈ రోజున ఎవరు వెళ్ళినా కానీ ఎవరు పిలిచినా కానీ వెళ్ళి ప్రార్థన చేయటం, వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వచనాలు పలకటం, వాళ్ళకి దైవ స్వరూపులు అయిన మా పాస్టర్ల మీద దాడులు చేయటం అన్నది చాలా హేయమైన చర్య. తక్షణమే ఇలాంటి దాడులు అరికట్టాలని మేము ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు బైబిల్ పట్టుకొని దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, హత్యలు చేయొద్దు అని వాళ్ళు బైబిల్ ఏదైతే 10 కమాండ్మెంట్స్ చెప్తున్నారో దానికి ఉల్లంఘనగా వీళ్ళ మీద దాడులు చేయటం అన్నది చాలా హేయమైన చర్య. తక్షణమే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కానివ్వండి, గత ప్రభుత్వాల్లో కానివ్వండి పాస్టర్స్ మీద దాడులు జరిగినాయి. తక్షణమే ఇలాంటి ఉపసంహరించుకోండి. పాస్టర్స్ శాంతి కాముకులు, వాళ్ళకి ఏ రకమైన ఈ రోజున ఫారెన్ సపోర్ట్ లేదు. దే ఆర్ ఇండియన్స్. వాళ్ళ మీద దాడులు తక్షణమే ఆపండి అని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్ గా మీరు అందుకున్న కొన్ని అవార్డ్స్ గురించి చెప్పండి. నాకు 2005లో వెస్ట్ గోదావరిలో మంచి సేవారత్న అవార్డు వచ్చింది. అంబేద్కర్ సంఘం వారు నాకు అవార్డు ఇవ్వడం జరిగింది ఢిల్లీ స్థాయిలో. వెస్ట్ గోదావరి నుంచి నేను సెలెక్ట్ అయ్యాను.
అదేవిధంగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈటెల రాజేందర్ గారి చేతుల మీదుగా నాకు మదర్ తెరేసా అవార్డు రావడం జరిగింది 2014లో. ఇంకా నాకు ఒక న్యూస్ రీడర్ అనే పత్రిక ద్వారా మాకు వాళ్ళు అరేంజ్ చేసిన అవార్డులో కూడా నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఈ అవార్డులు మాకు బాధ్యతలు పెంచుతున్నాయి. ఇంకా రేపు అంబేద్కర్ అవార్డు కూడా రేపు నాకు రాబోతుంది ఢిల్లీ స్థాయిలో. అవార్డులు రావడం చాలా సంతోషం. కానీ అవార్డులు వచ్చిన తర్వాత మేము మరింత బాధ్యతగా పనిచేయాలన్న ఉనికి మాలో తెలుస్తుంది. ఇంకా మరింత సేవా కార్యక్రమాలు చేయాలన్నది, మంచి బెస్ట్ సోషల్ వర్కర్గా నేను సెటిల్ అవ్వాలన్నది నా ప్రాధాన్యత. ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ నేషనల్ ప్రెసిడెంట్గా మీరు ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి క్రైస్తవుల మీద దాడులు అరికట్టాలని, దళితులకు రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఇంకా భవిష్యత్తులో బహిరంగ సభలు అదేవిధంగా పాదయాత్రలు చేయాలన్న ఆశతో ఉన్నాం. దానికి బిషప్స్ అదేవిధంగా పాస్టర్స్ కూడా సహకారం కావాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే పాస్టర్స్ చాలా శాంతి కాముకులు. ఏదైనా పాస్టర్ గారి మీద దాడి జరిగినప్పుడు రండి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, హోంమంత్రి దగ్గరికి వెళ్దాం అంటే దేవుడు చూసుకుంటాడయ్యా, మాకెందుకు ఇంకా ఈ రాజకీయాలు ఈ గొడవలని వాళ్ళు చెప్పడం మాకు కొంచెం బాధాకరంగా ఉంది. పాస్టర్స్ అందరూ క్రైస్తవులందరూ కూడా సహకరిస్తే మేము దళిత నాయకులమైన మేము దళిత క్రైస్తవుల తరఫున పోరాటం చేసి పూర్తి స్థాయిలో వాళ్ళకి రక్షణ కల్పించి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యని మేము క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తాం. మీ ఫ్యామిలీ విశేషాలు? నేను షెడ్యూల్ క్యాస్ట్గా ఉన్నాను. నా భార్య ఇండియన్ క్రిస్టియన్ దీనా గ్లాడి, పోతురాజు దీనా గ్లాడి. నాకు పాప బాబు ఫిన్నీ జోన్స్ బాబు ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో మొన్న 10th క్లాస్ అయిపోయింది. అదేవిధంగా మా అమ్మాయి ఫ్లోరా జోన్స్ విజయవాడ శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ అయిపోయింది, నీట్కి ప్రిపేర్ అవుతుంది, డాక్టర్ సీట్ వస్తుందని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా పాపకి డాక్టర్ సీట్ వస్తే మా సొసైటీ ద్వారా ఒక హాస్పిటల్ కట్టి పేదలకి ఉచితంగా వైద్యం చేయాలి, కార్పొరేట్ స్థాయిలో పేదలకి వైద్యం అందాలన్న ఆశయంతో మా సొసైటీ తరఫున ఒక హాస్పిటల్ కట్టి మా అమ్మాయికి మేము గిఫ్ట్గా ఇవ్వాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మా బాబు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివిన సివిల్స్ కానీ లేదనుకుంటే బాబు కూడా డాక్టర్కే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎందుకంటే ఇద్దరు కలిపితే ఏదైనా పెద్ద రీసెర్చ్ లాగా చేసుకొని మంచి సేవా కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాం. మీ సేవలను గుర్తించి గవర్నమెంట్ పదవులు ఏమన్నా మీకు ఇచ్చారా సార్? 1999 to 2004 నేను రైల్వే బోర్డు మెంబర్గా డిఆర్సీ మెంబర్గా చేయడం జరిగింది. దాని తర్వాత నా సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నాకు ఆల్ ఇండియా హ్యాండిక్రాఫ్ట్స్ బోర్డు టెక్స్టైల్, గవర్నమెంట్ ఆఫ్ టెక్స్టైల్ నాకు పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవి నాకు కావూరు సాంబశివరావు గారు నాకు పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ రెండోసారి కూడా నాకు కావూరు సాంబశివరావు గారే మన కేంద్రంలో నాకు మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ పదవుల వల్ల నాకు క్యాబినెట్ ర్యాంకుతో అనేక మంది పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు లాంటివి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తేవటానికి నాకు ఈజీగా ఉంది. గవర్నమెంట్ పదవి వల్ల గవర్నమెంట్లో కొన్ని పనులు పేద ప్రజలకి మనం సహాయం చేయడానికి చాలా హ్యాపీగా ఉందని నేను తెలియజేస్తున్నాను. మీరు దళిత క్రైస్తవులు కదా సార్, మీరు ఎలాంటి కష్టంతో మీరు ఈ స్టేజ్కి వచ్చారో ఆ విషయాలు మాకు తెలిపండి. చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో ఒక చర్చ్ మీద బాంబు బ్లాస్ట్ జరిగింది. మేమంతా వెళ్ళి దాన్ని వ్యతిరేకించాం తీవ్రంగా. మేము అప్పుల్లో ఒక నలుగురు వెళ్ళి 2 బైకుల మీద వెళ్ళి ఇది చాలా దురదృష్టకరం, క్రైస్తవులకు రక్షణ కల్పించాలి, దళిత పాస్టర్స్కి రక్షణ కల్పించాలి, ఫాదర్కి రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మేము పొద్దున్నే మేము డిమాండ్ చేసాం. సాయంత్రం 4 గంటలకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆ చర్చిని పరామర్శించారు. పరామర్శించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి న్యూస్ మా న్యూస్ పక్కన వచ్చింది. అప్పుడు ఓహో క్రైస్తవుల మీద దాడులు జరిగితే స్పందించే వాళ్ళు ఎవరూ లేరు అని 1994లో మేము పెద్ద ఎత్తున ఒక ఆందోళన చేసి ఏలూరులో వెస్ట్ గోదావరిలో మేము భారీ బహిరంగ సభ పెట్టాం. భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము ఆ బహిరంగ సభ పెట్టి క్రైస్తవుల మీద దాడుల గురించి మేము డిమాండ్ చేస్తే ఏలూరు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మాకు. అదేవిధంగా విశాఖపట్నం ఒకటి ఇచ్చారు, అదేవిధంగా గుంటూరు ఒకటి ఇచ్చారు, బాపట్ల, తర్వాత సికింద్రాబాద్ ఇచ్చారు. 4 ఎమ్మెల్యే టికెట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 4 టికెట్లు కేటాయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దళిత క్రైస్తవులకు ఎక్కడ కూడా రిజర్వేషన్స్ లేవు. కేవలం ఆంగ్ల ఇండియన్స్కి మాత్రం ఎమ్మెల్సీ నామినేటెడ్ ఇస్తున్నారు. అవి ఆంగ్ల ఇండియన్కే వాళ్ళు పరిమితం అవుతున్నారు. కావున నేను చెప్పేది ఏంటంటే, నేను ఏ నేపథ్యంలో పైకి వచ్చానంటే క్రైస్తవులు దళిత క్రైస్తవుల మీదే దాడులు చేస్తున్నారు. ఈ రోజుకు చరిత్రలో చూసుకున్నట్టయితే ఈ రోజు ఏ అప్పర్ క్యాస్ట్ క్రైస్తవుల మీద దాడులు జరగలేదు. తక్షణమే అలాంటివన్నీ మానుకొని క్రైస్తవులకి రక్షణ కల్పించాలి, రిలీజియస్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది మా డిమాండ్.
ఎందుకంటే ఈ రోజున అగ్రవర్ణాలు చాలామంది బిషప్స్ ఉన్నారు, చాలామంది ఫాస్టర్స్ ఉన్నారు, ఇంటర్నేషనల్ వాళ్ళ మీద దాడు జరగట్లా. బ్రదర్ అనిల్ ఉన్నాడు, బ్రాహ్మణ అగ్ర అంతర్జాతీయ నాయకుడు, మోజెస్ చౌదరి ఉన్నాడు, వీళ్ళ మీద పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు కాదు నేను చెప్పేది. ఇంకా వీళ్ళందరి మీద ఎవరి మీద దాడి జరగట్లా. చిన్న పాస్టర్ ఏదో బైబిల్ పట్టుకొని ఈ రోజున వాళ్ళు వెళ్ళి వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తుంటే చర్చి నడిపించుకుంటే వాళ్ళ మీద దాడి చేయటం అన్నది దురదృష్టకరం. ఈరోజు నేనేం చెప్తున్నానంటే వాళ్ళు ఈ రోజున హిందువులనే ఆర్ఎస్ఎస్ బీజేపీకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈరోజు మీరు ఎస్సీ కాలనీకి వెళ్ళి గుళ్ళు రామాలయం కట్టండి, ఎస్సీ కాలనీకి వెళ్ళి మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఎస్సీ కాలనీకి వెళ్ళి స్కూళ్ళు కట్టండి. ఈరోజు మిషనరీస్ ఎన్ని స్కూల్స్ కట్టారు, ఎన్ని హాస్పిటల్స్ కట్టారు. వాళ్ళు బడి గుడి హాస్పిటల్ స్లమ్ ఏరియాలో పెట్టారు కాబట్టి దళితులు వాళ్ళకి ఆకర్షితులు అవుతున్నారు. మీరు ఎందుకు ఆ పని చేయట్లేదు? ఆ పని చేయకపోగా ఆ పని చేసే వాళ్ళ మీద మీరు దాడి చేస్తున్నారు, ఆ చర్చిలు నడిపే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఆ స్కూల్స్ నడిపే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, హాస్పిటల్ నడిపే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మీకు గన నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆలయ ప్రవేశాలు చేయండి. ఈ రోజున టీటీడీ చైర్మన్ దళితులకి ఇవ్వండి. అదేవిధంగా ఈ రోజున దళిత దేవాలయాల్లో దళితులకి ఆలయ ప్రవేశాలు కల్పించండి. దళిత స్లమ్ ఏరియాల్లో బడి గుడి హాస్పిటల్ కట్టి మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వండి. మేము హిందువులతోనే ఉంటారు. కానీ క్రైస్తవులు అనేవాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత భారతదేశానికి క్రైస్తవులు అనేవాళ్ళు బడి గుడి హాస్పిటల్ కట్టి మాకు అక్కడ న్యాయం చేస్తున్నారు కాబట్టి దళితులు అనేవాళ్ళు చర్చికి వెళ్తున్నారు. లేకపోతే దళితులు అనేవాళ్ళు చర్చికి వెళ్ళరు. ఎందుకు మీరు దాడులు చేస్తున్నారు? మీరు దళితులకు సేవా కార్యక్రమాలు చేయండి, దళితులకు మీరు బడి కట్టండి, హాస్పిటల్ కట్టండి, వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేయండి. అప్పుడు మీరు నిజంగా మీరు హిందూ వాదాన్ని మీరు నిలుపుకున్న వాళ్ళు అవుతారు. కానీ ఉద్దేశపూర్వకంగా క్రైస్తవులు అనేవాళ్ళు సేవా కార్యక్రమాలు చేయటమే మీకు అభ్యంతరం అంటే ఇది చాలా నీచమైన చర్య. తక్షణమే ఎలాంటి మార్చుకోవాలి. అందుగురించి మేము ఈ పరిస్థితులన్నీ కూడా ఈ పరిస్థితుల ప్రభావం అంతా కూడా మేము దృష్టిలో పెట్టుకొని మేము ఆ రోజున ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేయడం వల్ల నాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చిందని మేము సభాముఖంగా తెలియజేస్తాం. మీ తల్లిదండ్రుల గురించి మాకు కొన్ని విషయాలు తెలపండి సార్. మా నాన్నగారు పెరికే దేవదానం గారు, ఆయన గారు మిలిటరీ మ్యాను. మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత ఆయన గారు ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ అమిరెడ్డిగూడెంలో టీచర్ ట్రైనింగ్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు ఆర్సీఎంలో, రోమన్ క్యాథలిక్లో. అదేవిధంగా మా తాతగారు కూడా మిలిటరీ. వాళ్ళ అమ్మాయిని మా తాతగారు మా నాన్నగారు మిలిటరీలోనూ చూసి గుంటూరు మా అమ్మగారు ఏబిఎం అయితే మా అమ్మగారికి ఇవ్వడం జరిగింది. మా నాన్నగారు మా అమ్మగారు మ్యారేజ్ అయిన తర్వాత మా నాన్నగారు మళ్ళీ మా అమ్మగారిని ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ మా అమ్మగారికి కూడా ప్రభుత్వ ఉద్యోగం జిల్లా పరిషత్లో ఇద్దరు కూడా టీచర్స్ అవ్వటం నా అదృష్టం. వాళ్ళ నేర్పిన మిలిటరీ క్రమశిక్షణ అదేవిధంగా తల్లిదండ్రులు టీచర్స్ అవటం వల్ల నాకు చాలా ఆనందదాయకం. వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ యొక్క పద్ధతులు, వాళ్ళ డిసిప్లిన్ మాకు అబ్బింది. మా నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు మిలిటరీ రూల్స్ చాలా కరెక్ట్గా ఉండాలని. ఎక్కువసేపు అన్నం తింటారు, నవ్వుతారు. అలాగా మమ్మల్ని మాకు ఎంతో చిన్నప్పుడు వాకింగ్ కానివ్వండి, డ్రిల్ కానివ్వండి అన్నీ మాకు నేర్పుతారు. మాకు బాగా ఇది. ఆ రోజుల్లో నేను చదువుకునేప్పుడే ప్లేట్లు ఉండే కాదు, మాకు నేల మీద అక్షరాలు దిద్దేవాళ్ళు మా నాన్నగారు. ఆ నేపథ్యంలో అంత పేద స్థాయి నుంచి మేము పైకి వచ్చామని మా తల్లిదండ్రులకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కానీ వాళ్ళు సంతోషపడతారు. నేను చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న సంక్షేమ కార్యక్రమాలు, వీటిలన్నింటిని చూసి మా డెవలప్మెంట్ వెల్ఫేర్ చూసి వాళ్ళు ఎంతో ఆనందపడతారని అన్వేషణ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. మీ వైఫ్ దీనక్లాడి గారు మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు సార్? ఈ దళిత క్రైస్తవుల సమస్య మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరిగేప్పుడు 10 రోజులు 5 రోజులు మేము పర్యటనలో ఉన్నప్పుడు నా ట్రైనింగ్ సెంటర్లో మొత్తం మా వైఫ్ దీనాగ్లాడియే చాలా చక్కగా నిర్వహిస్తారు. మహిళలకు శిక్షణ ఇవ్వడంలో మహిళలు రాగాలనే వాళ్ళకి మంచి భక్తిగా క్రమశిక్షణగా ప్రార్థనతో స్టార్ట్ చేసి వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో ఉన్న స్కిల్ బయటికి తీసుకురావడంలో ఆవిడ ఎంతో కీలక పాత్ర వహిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా మంచి జూట్ బ్యాగ్ సెక్షన్లో ఆవిడ మంచి ఫ్యాషన్ డిజైన్గా అనేక మోడల్స్ని క్రియేటివిటీ చేసి మాకు ప్రభుత్వం తరఫున వచ్చిన ప్రాజెక్టులు కానివ్వండి, వాళ్ళు విజన్ ఇచ్చిన ప్రాజెక్టులు కానివ్వండి, వార్డ్ అండ్ డీడ్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు కానివ్వండి ఆవిడ ఎంతో చక్కగా నిర్వహిస్తారు. ఆవిడ లేకపోతే నేను ఏ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయలేనని, కేవలం నా సొసైటీ రన్ అవుతుందంటే కేవలం నా భార్య వాళ్ళే రన్ అవుతుందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చివరిగా మా అన్వేషి ఛానల్ గురించి కొన్ని మాటలు. ఈరోజు అన్వేషణ ఛానల్ చూస్తే క్రిస్టియన్ న్యూస్ ఛానల్ వెబ్ టీవీ చాలా సంతోషం, చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా అనేక మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే ఈ వెబ్ ఛానల్ బయటికి తెస్తుంది.
అదివరకు అన్ని ఈటీవీ కానీ సాక్షి కానీ ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతుంటే, క్రిస్టియన్స్ మీద ఈ పక్క వార్డులో దాడి జరుగుతుంటే ఆ పక్క వార్డులో తెలియట్లేదు. అన్వేషణ టీవీ, వెబ్ టీవీ వచ్చిన తర్వాత మేము చాలా ధైర్యంగా ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ దాడి జరిగినా కానీ అన్వేష్ ఛానల్ నెంబర్ 1 ఛానల్గా ఉంది. ఈ ఛానల్ 100 ఏళ్ళు అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను. నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మరింతగా అభివృద్ధి చెందాలని, ఎన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలని, ఈ ఛానల్ ద్వారా క్రైస్తవుల యొక్క బలము బలహీనత కూడా బయటకు రావాలని, క్రైస్తవులందరూ ఐక్యతగా ఉండాలని, ప్రపంచ క్రైస్తవులందరూ కూడా ఏకం కావాలని ఈ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈనాటి కార్యక్రమం. చూస్తూనే ఉండండి అన్వేషి టీవీ కంటిన్యూస్.